హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం వైటీ స్టూడియోలో ఆల్టర్డ్ కంటెంట్ అంటే ఏంటో దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి. ముందుగా మీ మొబైల్ ఫోన్లో వైటీ స్టూడియో యాప్ని డెస్క్టాప్ మోడ్లో చేంజ్ చేసుకోండి. ఆ తర్వాత కంటెంట్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ కంటెంట్ మీద క్లిక్ చేసుకుంటే మనం పెట్టిన వీడియోస్ అన్నీ కూడా డిస్ప్లే అవుతాయి. వీటిలో ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సో ముందు ఇక్కడ చూడండి, ఇదిగోండి నేను పెట్టిన వీడియోస్ ఇవన్నీ కూడా. వీటిలో నేను ఒక వీడియోని సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీని మీద అంటే దాని టైటిల్ మీద క్లిక్ చేసుకుంటే మనకి ఇక్కడ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో డిస్క్రిప్షన్స్ ఇస్తాము. ఆ తర్వాత మరికొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇలా కిందకు స్క్రోల్ చేస్తే కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. పెయిడ్ ప్రమోషన్, దాని కింద ఆల్టర్డ్ కంటెంట్. సో ఆల్టర్డ్ కంటెంట్ అంటే ఏంటంటే మనం ఒక వీడియోని తయారు చేస్తున్నప్పుడు ఆ వీడియోలో జరగని విషయాన్ని జరిగినట్లుగా చూపించడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎలక్షన్స్ జరుగుతున్నాయి. సో రాబోయే ఎలక్షన్లో పలానా లీడర్ పేరు మెన్షన్ చేయను, ఆ లీడర్ గెలిస్తే మన జీవితం బంగారుమయం అవుతుంది. సో ఆయన పథకాలన్నీ కూడా మనకు వర్తిస్తాయి అని చెప్పేసి ఆ పథకాల ద్వారా మీరు లబ్ధి పొందినట్లు నేను ఒక ఏఐ టూల్స్ ఉపయోగించి మంచి వీడియోని తయారు చేసి మీకు చూపించాను అనుకుందాం. సో అది రియల్గా జరిగిందా అంటే జరగలేదు. ఒకవేళ జరిగితే అలా ఉంటుంది అని నేను చెప్పి మీకు వీడియో చేసి చూపించాను. సో ఈ విధంగా జరగని ఒక విషయం గురించి జరిగితే ఇలా ఉంటుందని చెప్పి ముందుగానే నేను తయారు చేసి చూపించినట్లయితే అలాంటి కంటెంట్ మీ వీడియోలో ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. అలాంటి కంటెంట్ ఏమీ లేదు, నేను నార్మల్గానే పోస్ట్ చేశాను అనుకుంటే నో అని క్లిక్ చేయండి. ఒకవేళ మీరు నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి దానిలో ఆల్టర్డ్ కంటెంట్ ఉంటే మాత్రం మీ ఛానల్ అయితే మానిటైజేషన్ అవ్వదు. కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఉందని చెప్పేసి మీ ఛానల్ మీద స్ట్రైక్ పడే అవకాశం ఉంది, గుర్తుంచుకోండి. ఇక్కడ మీరు ఒకటి గుర్తుంచుకోండి, యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్కి విరుద్ధంగా ఏది చేయొద్దు. కమ్యూనిటీ గైడ్లైన్స్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఖచ్చితంగా పాటిస్తే మీ యూట్యూబ్ ఛానల్కి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. మరొక ముఖ్య విషయం అండి, మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే దానికి సంబంధించిన ఏ డౌట్ అయినా కానీ కామెంట్ రూపంలో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. అంతేకాకుండా మీ ఛానల్లో మానిటైజేషన్ ఇష్యూస్ ఏమన్నా ఉంటే నన్ను నా ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి, నేను మీ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.